స్టార్ట్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు మా యొక్క సోదరులైనటువంటి మా అన్నలు ఒడ్డెర జాతికి సంబంధించినటువంటి కమ్యూనిటీ భవనం దగ్గర ఈ యొక్క బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ఒక చిన్న సమావేశం, పత్రికే సమావేశం. ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులకు, మా అన్నకి, మా సోదరులకి అందరూ కూడా హృదయపూర్వక జైభీములు తెలియజేస్తున్నాం. ఏదైతే నిన్నటికి అంటే జనవరి 18, 2024 సంవత్సరము గౌరవ ముఖ్యమంత్రి గారు జనగణనలో కులగణన జరగాలనేటువంటి సర్క్యులర్ వదిలారు. ఓకే, గతంలో కూడా 2023 నవంబర్ డిసెంబర్లో అనుకుంటా, డిసెంబరు మన గౌరవ జిల్లా ఫస్ట్ స్టార్ మెజిస్ట్రేట్ అయినటువంటి సత్యసాయి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ నందు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఏదైతే జనగణనలో కులగణన జరగాలనేటువంటి సారాంశము, ఆ జరగాలనేటువంటి సారాంశంలో కుల సంఘాలుగా మా ఒడ్డెర ముద్దుబిడ్డలు, మా రజక ముద్దుబిడ్డలు, మా మంగళి ముద్దుబిడ్డలు అందరూ కూడా హాజరయ్యారు. కుల సంఘ నాయకులు ఎవరైతే మా కదిరి ప్రాంతంలో ఒక 60-70 కుల సంఘ బీసీ కుల సంఘ నాయకులు ఉన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కుల సంఘ నాయకులు కొంతమంది హాజరయ్యారు. మరి అక్కడ మేధోమథనం జరిగింది. దాంట్లో కలెక్టర్ గారికి ఒకటి విజ్ఞప్తి చేశాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జనగణనలో కులగణన చేయాలన్నటువంటి సారాంశం ఉందో, అది ఇప్పుడు మన దేశంలో దాదాపు స్వాతంత్రం రాకముందు 1931లో బ్రిటిష్ హయాంలో మనకి జనగణనలో కులగణన జరిగింది. మరి ఆటి నుండి వీటి వరకు స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇంతవరకు బీసీలకంటూ లెక్క పక్కా లేనటువంటి పరిస్థితులు ఈ దేశంలో బీసీలు బ్రతుకుతున్నామనేటువంటి పరిస్థితి. మరి దీనికి మా యొక్క బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఊసా సాంబశివరావు గారు కావచ్చు, వైకే గారు కావచ్చు, ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, అనేక మంది బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేటి తెలంగాణలో కూడా అనేక ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, ఆంధ్ర యూనివర్సిటీలో కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, అందరూ కూడా గ్రామీణ స్థాయి నుండి ఉద్యమం చేసినటువంటి, దేనికంటే జంతువులకి, మృగాలకి, పక్షులకి దాంట్లోకి లెక్క ఉంది. అంటే జంతువుల కంటే హీనంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు కనబడుతున్నాం మా బీసీ కుల సంఘ నాయకులు, కులాలు, ప్రజలు. ఎంత హాస్యాస్పదంగా ఉందో అంటే, స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగ ప్రకారం కాన్స్టిట్యూషన్లో మా హక్కు కోసం, మా లెక్క కోసము ఇంతవరకు ఉద్యమాలు చేస్తున్నా కూడా ఇక్కడ కార్యరూపం దాల్చలేదు. దానికి బీహార్లో నితీష్ కుమార్ యాదవ్ గారు మా యొక్క బీసీ నాయకుడుగా వచ్చి ఆడ జనాలెక్క తేల్చారు, జనాలెక్కల్లో కుల లెక్క తేల్చారు. అది ఆయనకు స్వాగతిస్తున్నాం. మన దేశంలో మొట్టమొదటి చేసింది బీహార్లో కులగణన. మరి తదుపరి ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. ఓకే, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా హ్యాట్సాప్ చేస్తున్నాం. కానీ ఇక్కడ హాస్యాస్పదం ఏంటంటే, మీకు అధికారంకి వచ్చి ఎన్ని రోజులైంది? ఇప్పుడు మీరు బీసీల సమగ్ర కుల లెక్కలు తేలాలంటే బీహార్లో దాదాపు 6 నెలలు పట్టింది. మరి మన ఆంధ్రప్రదేశ్లో కేవలం 10 రోజులు, అంటే నిన్నటి నుండి 28వ తేదీ వరకు మీరు అది గ్రామ వాలంటరీ వ్యవస్థ. మా సోదరులు, మా సోదరీమణులు మేము కాదనట్ల గ్రామ స్వచ్ఛాలయ సిబ్బందికి, వాలంటరీకి మేము వ్యతిరేకం కాదు. కానీ వాళ్ళకి అర్థం చేసుకుంటేకే కనీసం 5 రోజులు పడేటువంటి పరిస్థితులు. అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి మ్యాపింగ్ ఏదైతే ఉందో ఆ మ్యాపింగ్ కొంతమంది అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి ఇంకా 5 రోజులు గడువు ఉంటుంది. 5 రోజులు అయిపోతే 10 రోజుల్లో క్లోజ్. మళ్ళీ 8 నుండి 29 నుండి రేపు నెల 2వ తేదీ వరకు, ఫిబ్రవరి 2వ తేదీ వరకు వేరే రాష్ట్రాల్లో ఎక్కడ నుండి మళ్ళీ ఒకసారి విచారణ చేయండి అని చెప్పారు. అంటే కేవలం బీసీలు దాదాపు ఈ రాష్ట్రంలో 4 కోట్ల పైచులుకున్నటువంటి జనాల్లో బీసీలు 68% దగ్గర ఉన్నారు. మరి ఇంతమందికి లెక్క తేలాలంటే ఎన్ని రోజులు పడుతుంది? గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అర్థం చేసుకోవండి. మరి దీని మీద ఇన్ని రోజులు కాలయాపన ఎందుకు చేశారు? కేవలం మసిబూసి మారేడుకాయ చేసేటువంటి పరిస్థితులు మాకు స్పష్టంగా కనబడుతున్నాయి. కనుక మాకైతే మేము ఒకటి అడుగుతున్నాం, సమగ్ర నివేదిక కావాలి. మనము సుప్రీంకోర్టు మీరు ఏదైనా చెప్తే కొంతమంది చెప్తున్న మేధావర్గం
సుప్రీంకోర్టు సీలింగ్ 50% ఇచ్చింది, 50% మించకూడదని కేవలం అది సుప్రీంకోర్టు ఒక ఉదాహరణకు మాత్రమే చెప్పింది. ఇప్పుడు 50% ఇస్తే ఓసీ ప్రజలకి 10% అదనంగా మన గౌరవ ప్రధాని బీసీ ప్రధాని ఛాయ్వాలా అని చెప్పుకున్నటువంటి గౌరవ ప్రధాని వాళ్ళకి కేవలం వాళ్ళు ఉన్నటువంటి 18% లేకపోతే 8% లెక్క పక్క లేనటువంటి వాళ్ళకే 10%, ఓసీలకు 10% రిజర్వేషన్ ఇస్తే 68% ఉన్నటువంటి బీసీలు, సంపన్న ఉత్పత్తి జాతి కులాలు, సేవా కులము, వృత్తి కులము, సంచార జాతి కులము, ఈ దేశానికి వెన్నెముకైనటువంటి మేధావర్గమైనటువంటి ఈ దేశంలో ఏదన్నా కష్టం చేయాలంటే బీసీలే. ఈరోజు ఉత్పత్తి అంటే మనం ఏదైనా కాయ కష్టం చేసి ఈ దేశాన్ని సంపద సృష్టిస్తున్నటువంటి బీసీ కులాలకి లెక్క పక్క లేనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి, ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి గౌరవ కలెక్టర్ గారికి కూడా చెప్పాము మేము, అయ్యా కలెక్టర్ గారు మీరు మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళండి, ఇది పొడిగించండి అని చెప్పాం. కానీ అప్పుడున్నట్టు తుఫాను విపత్తు ఇంకోటి కానీ ఇప్పుడైతే చెప్పారు. కానీ ఇప్పుడైతే ఇది కేవలం రాజకీయ పబ్బం గడుపుకుండేకే అనేటువంటిది మాకు అర్థమవుతుంది. కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీకి కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధినాయకుడికి కావచ్చు, బీజేపీకి కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, అన్ని పొలిటికల్ పార్టీలు కూడా రిఫర్ చేస్తున్నా, మీ జెండాలు మోస్తుంది మా బీసీలు, మీ ఎన్నంటున్నటువంటి మా బీసీలు నడ్డి విడిచేకి చూస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కనుక మాకి సమగ్ర నివేదిక కావాలి. మా ఎస్సీ సోదరులకు రాజ్యాంగ పరంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగ పరంగా వాళ్ళ రిజర్వేషన్ 17% మా ఎస్సీ సోదరులకు ఉంది. ఎస్టీ సోదరులకి దాదాపు 6 నుండి 7% దగ్గర ఉందనుకుంటాం. మరి బీసీలకి ఏంటిది మా లెక్క పక్కా లేదు. కనుక ఇప్పుడు బీహార్లో దాదాపు 80% రిజర్వేషన్ అంటున్నారు, తమిళనాడులో 67-70% 72% అంటున్నారు. స్పష్టంగా మనకు కూడా సరిగ్గా తెలియదు, కానీ ఒక అంచనాగా చెప్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా జనా నిష్పత్తి ప్రకారం విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో మా జనాభా ఎంతనో, మా లెక్క ఎంతనో అంత పక్కగా తెలిసేంత వరకు ఈ యొక్క సమగ్ర నివేదిక అనేటువంటిది క్షేత్రస్థాయిలో జరగాలని మా బీసీ కుల సంఘాల తరఫున ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఒకటి చెప్తున్నాం, గౌరవ ప్రధానమంత్రి గారికి కూడా ఒకటి మీకు దండం పెట్టి చెప్తున్నాం, అయ్యా ఇక్కడైనా మేల్కోండి, మా యొక్క సమగ్ర నివేదిక తేల్చండి, మా లెక్క పక్కా చెప్పండి, బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం మా హక్కు మాకు కల్పించండి అని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాం. జై భీమ్, జై బిఆర్ అంబేద్కర్. మనం ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం, బీసీ కులాల్లో మరి జనగణన లేక మరి ఇప్పటికీ దగ్గర మనకి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా ఈ దేశవ్యాప్తంగా సుమారుగా 60% ఉన్నటువంటి బీసీ కులాలు మరి దేశవ్యాప్తంగా దగ్గర 5,000 పైచిలకు ఉన్నటువంటి బీసీ కులాల్లో ఈరోజు బీసీ జనగణన మీద మరి బీసీ కులాల యొక్క ప్రాతినిధ్యం ఏంటి, వారి యొక్క జనాభా ఏంటి అనేది స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా పోరాడుతూనే ఉన్నాం. మరి ఈరోజు మనకి లభించినటువంటి అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాల జనాభా నిష్పత్తిని తేలిస్తే వాళ్ళకి అన్ని రంగాల్లో విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మరి ఈరోజు బీసీ కులాలు, బడుగు బలహీన వర్గాలతో పాటు బీసీ కులాల్లో కూడా అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం లభిస్తుందని ఆ రోజు మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగాన్ని రచించారు. అయితే ఆ రాజ్యాంగ విలువలు కానీ, ఆ రాజ్యాంగ ఫలాలు కానీ మరి ఇప్పటి వరకు కూడా దేశంలో సుమారు 60% ఉన్నటువంటి బీసీ కులాలకి మరి దక్కకపోవడం, మరి కేవలం 10-15% ఉన్నటువంటి అగ్రవర్ణ కులాల వారు అన్ని రంగాల్లో వారు ఆర్థికంగా బలపడడం వల్ల మన రాజకీయ రిజర్వేషన్లు కావచ్చు, విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయాల రంగాల్లో కావచ్చు, మనకు చెందాల్సినటువంటి సంపూర్ణ హక్కులన్నీ కూడా వాళ్ళు దోచుకునే పరిస్థితిలో ఉన్నారు. మనం ఒకటేసారి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ కులాలు మరి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి మొరపెట్టుకుంటున్న ఈ దేశ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా మూకుమ్మడిగా బీసీ కులాల మీద జనగణన చేసి మా యొక్క జనాభా నిష్పత్తిని కులాల వారీగా
మరి పొందుపరచాలని ఎన్నో రోజుల నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు దేశంలో మరి జంతువులకి ఇచ్చేటువంటి విలువలు కూడా బీసీ కులాలకు ఇవ్వలేకపోతున్నాయి. మరి పులులు, సింహాలకి మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ప్రతి జీవికి కూడా జల్లెడ పట్టి మరి అటవీ శాఖ వారు కూడా జనాభా లెక్కలు తీర్చే పరిస్థితి. మరి ఈరోజు ప్రజాస్వామ్యంలో సామాజిక విలువలను నిలబెట్టినటువంటి బీసీ కులాల మూల నివాసులైనటువంటి కొన్ని వేల కులాలు ఈరోజు మా జనాభా నిష్పత్తిని తేల్చండి, మేము ఈ సామాజిక వ్యవస్థలో మాకు అన్ని రంగాల్లో కూడా మేము కూడా ముందుండాలి, ఒక సామాజిక హక్కుతో బీసీ కులాల జనగణన చేయమని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉంటే కనీసం నిమ్మకు నీరెత్తినటువంటి ఈ ప్రభుత్వాలు కూడా మరి బీసీ కులాలను పట్టించుకున్న పాపాన పోలేదు. మరి గత 3 టర్ములుగా 15 ఏళ్ల నుంచి ఒక బీసీ కులానికి చెందినటువంటి ఒక ప్రధానమంత్రిని మనం చేసుకున్నా కూడా ఈరోజు ఆ ప్రధానమంత్రి కూడా బీసీ కులాల పట్ల కనీసమైనటువంటి తన బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి కూడా బీసీ కులగణన చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాలు ప్రతి రాష్ట్రంలో కూడా కొన్ని వందల బీసీ కులాలు ఉన్నాయి. మరి ఈ బీసీ కులాలన్నీ ఈ సంఘాలతో కలిపి ఢిల్లీ స్థాయి రాజకీయాలు చేశాం, జంతర్ మందర్ దగ్గర కొన్ని వందల మీటింగ్స్ చేశాం, కొన్ని వందల ధర్నాలు చేశాం. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం నిమ్మకు నీరెత్తే సిగ్గుశరం లేకోకుండా కనీసం బీసీ కులాలను విస్మరించి కేవలం రాజకీయ పరంగా 5 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి ఈ ఎన్నికల్లో మా యొక్క ఓటు బ్యాంకును వాడుకుంటున్నారు తప్ప మాకు సామాజిక హక్కు అయినటువంటి మా కులగణన చేయాలని చెప్పేసి ఎన్నోసార్లు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని డిమాండ్ చేసుకున్నా ఇంతవరకు కూడా స్పందించిన పాపాన పోలేదు. మరి ఇప్పుడు మన కొన్ని ప్రభుత్వాలు, కొన్ని రాష్ట్రాలు మరి బీసీ కులగణన చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి బీసీల యొక్క డిమాండ్లకు అనుకూలంగా బీసీల యొక్క ప్రతిపాదనల్ని దృష్టిలో పెట్టుకొని ఈ గవర్నమెంట్ పోయిన 2-3 నెలల్లో బీసీ కులగణన చేయాలా, బీసీ కులాల పట్ల వాళ్ళ యొక్క జనాభా లెక్కలు తేల్చాలా. మరి ఈరోజు ప్రధాన పార్టీల యొక్క హస్తగతంలో బీసీ కులాలని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఈరోజు ఉదాహరణ మన రాష్ట్రంలోనే తీసుకుందాం. మన రాష్ట్రంలో వడ్డెర, నాయి బ్రాహ్మణ, రజక ఇలాంటి కులాలన్నీ కూడా మరి అత్యంత వెనుకబడి స్థానంలో ఉన్నాయి. కానీ మా జనాభా నిష్పత్తిలో మేము దగ్గర లక్షల్లో ఉన్నాం. కనీసం రాజకీయ ప్రాధాన్యత కానీ విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మాకు చెందాల్సినటువంటి హక్కులు కానీ ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే గత నెల నవంబర్ 15 నుంచి ఒక అల్టిమేటం జారీ చేసింది ప్రభుత్వం. మరి వెంటనే బీసీ కులాల మన రాష్ట్రంలో ఉన్నటువంటి 140 కులాల బీసీ కులాల యొక్క లెక్కలు తేల్చాలని చెప్పింది. ఈ 140 కులాల యొక్క బీసీల స్థితిగతులు తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతసేపు పట్టదు. మరి కలెక్టర్లకి ఆర్డర్స్ ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి వ్యవస్థ మన వాలంటరీ వ్యవస్థ ద్వారా సచివాలయాలకు ఆర్డర్స్ ఇచ్చారు. మరి ఎన్నికల నేపథ్యంలో అతి త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ వస్తే మా బీసీ కుల జనాభా ఎలాగ తెలుస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఎప్పుడో చేయాల్సిన పని కేవలం ఎన్నికల ముందు ఈ యొక్క బీసీ కులగణన చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు నీతి నిజాయితీగా నిబద్ధతగా ఉన్నటువంటి ఈ రాజకీయ పార్టీలకు ఒకటే చెప్తా ఉన్నాం, మా కులాల నిష్పత్తిని తేల్చండి. ఈరోజు కేవలం రాజకీయ ప్రధాన పార్టీల దగ్గర మాకు 40 లక్షల మంది జనాభా ఉంటే అక్కడ చూస్తే 5 లక్షలు 10 లక్షలు మెన్షన్ చేస్తూ ఉన్నారు. మరి మిగతా కులాల పరిస్థితి కూడా అట్లే ఉంది. సో కాబట్టి పూర్తిగా కనీసం మాకు ఈరోజు శాసనసభలో కానీ మరి చట్టసభల్లో, పార్లమెంట్లో కానీ కనీసం రాజకీయ ప్రాధాన్యత ఇచ్చేటువంటి టికెట్ల విషయంలో కూడా మేము చాలా నష్టపోతూ ఉన్నాం. ఒక్క టికెట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కేవలం అగ్రవర్ణ కులాలు, మీ ఆర్థిక స్వావలంబన మీరు పెట్టుకొని ప్రజా సంక్షేమం కోసం ఆలోచించే వాళ్ళు మీరు మా ఓట్లు కేవలం వేయించుకొని కనీసం మా బాధ్యత అయినటువంటి కులగణన మీద ఎందుకు ఇంత వివక్షత చూపిస్తున్నారని చెప్పేసి ఈ సభా వేదిక మీద దగ్గర ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రానున్నటువంటి రోజుల్లో ఈ తీవ్రంగా
ఉద్యమ రూపంలో దాల్చి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంగా ఢిల్లీ స్థాయి పెద్దలను కూడా స్పందించి అక్కడ ధర్నాలు చేసే పరిస్థితి తీవ్రతరం చేస్తాం. మీరు అతి త్వరలో త్వరితగతిన ఈ ఎలక్షన్ ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చే లోపలే బీసీ కులాల యొక్క నిష్పత్తిని తేల్చాలని, అందుకు తగ్గ మా రాజకీయ వాటా ఎంతో, మా కుల జనాభా, మా యొక్క ప్రాతినిధ్యం ఎంతో తేల్చి చెప్పి మరి రాజకీయ ప్రాధాన్యత అయినటువంటి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు కేటాయించి మరి తర్వాత మరి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా ఈ బీసీ కులగణన మీద ఒక అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఎమ్మెల్యేలు ఎంపీలంతా కూర్చొని ఖచ్చితంగా దీని మీద ఒక అసెంబ్లీ తీర్మానం జరిపి కేంద్ర ప్రభుత్వాలకు పంపించి త్వరితగతిన బీసీ కుల జననం చేయాలని చెప్పేసి ఈ సమావేశంలో మేము డిమాండ్ చేస్తూ మరి రానున్న రోజుల్లో విశ్రాంతం లేకోకుండా బీసీ కులాలన్నీ కలుపుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి 140 కులాలు బీసీ కులాలను కలుపుకొని పెద్ద ఉద్యమ రూపంలో ఈ బీసీ కులగణన చేపట్టే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు ఉంచుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి సమావేశానికి విచ్చేసినటువంటి బీసీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం బీసీలో కులగణన చేయాలని చెప్పేసి సచివాలయ సిబ్బందికి అలాగే వాలంటరీ వ్యవస్థకి ఈ యొక్క కార్యక్రమాన్ని అప్పగించడం జరిగింది. ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కులగణన కానీ జనగణన కానీ సర్వే సరిగ్గా చేయలేదు. ఇంతవరకు బీసీలో ఉన్నటువంటి కులాలు ఎన్ని ఉన్నాయి, కుల జనాభా ఎంత ఉందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని సరైనటువంటి నిష్పత్తి లేదు. ఇంతవరకు ఆ సర్వేను కూడా సమగ్రంగా నిర్వహించింది లేదు. కేవలం ఈ యొక్క ఎన్నికల మూమెంట్లో, ఎన్నికల తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలో కులగణన చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో అది ఎవరికి అర్థం కాని విధంగా ఆశ్చర్యకరంగా అద్భుతమైన విధంగా 10 రోజుల్లోనే కులగణన చేపట్టాలని చెప్పేసి చేపట్టడం, వాళ్ళు ఈ యొక్క కీలక నిర్ణయాన్ని తీసుకోవడం చాలా ప్రజలకు మాకి బీసీ యొక్క నాయకులకు బీసీ ప్రజలకు ఒక అద్భుతాన్ని చేసే విషయంగా ఉంది. ఏదైతే విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో బీసీల్లో ఉన్నటువంటి ఉపకులాలు ఏవైతే ఉన్నాయో, నాయబ్రాహ్మణులు కావచ్చు, రజకులు కావచ్చు, వడ్డెర్లు కావచ్చు, వడ్రంగులు కావచ్చు, విశ్వబ్రాహ్మణులు ఎవరైతే ఎంతమంది అయితే ఏ కులాలు ఉన్నాయో ఆ కులాల పరంగా కులగణన ప్రకారం జనాభా నిష్పత్తి అనేది మాకు సమగ్రంగా నిర్వహించాలంటే ఈ యొక్క 10 రోజులు మాత్రం చాలదు. ఎందుకంటే సమగ్రంగా సర్వే చేయాలంటే కనీసం ఒక 3 నెలల నుండి ఒక 6 నెలల కాల వ్యవధి పడుతుంది. మీరు ఈ యొక్క ఎన్నికల తరుణంలో త్వరగతిన ఈ యొక్క సర్వే పూర్తి చేయడం, ఆ సర్వేలో కూడా ఏమీ తెలియని వాలంటీర్లు వాళ్ళు ఎంతసేపు అయినా వాటిలలో ఈ యొక్క పెన్షన్లు ఇవ్వడం, ఈ యొక్క ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను తెలియజేయడం వరకు మాత్రమే వాళ్ళ యొక్క డ్యూటీ. ఈ యొక్క సమగ్ర సర్వే చేయాలంటే ఇంతకుముందు జనగణనలో టీచర్లను అంటే ఉపాధ్యాయులను పెట్టి గవర్నమెంట్ అధికారులను పెట్టి ఈ సర్వే చేపిస్తుంటారు. ఈ యొక్క వాలంటరీ వ్యవస్థను పెట్టడం వల్ల వాళ్ళకు సరైన అవగాహన లేక సమగ్ర నివేదిక ఇవ్వకపోతే మళ్ళీ యథాపురంగా ఎంతమంది ఉన్నారనేది సమగ్ర నివేదిక కూడా రాదు. సమగ్రంగా బీసీ కులగణన చేపట్టేది కూడా ఇది ప్రభుత్వం విఫలమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే కులగణన చేపట్టిన తర్వాత ప్రతి ఒక్క కులానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం కులగణన చేపట్టిన తర్వాత ఆ కులగణనలో కులాల్లో ఎంతమంది జనాభా నిష్పత్తి ఉన్నారో ఆ నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు మాకెంత రావాలా, మాకు చట్టసభల్లో కావచ్చు, శాసనసభల్లో కావచ్చు, మా యొక్క కుల ప్రాతిపదికన ప్రకారం మాకు ఆ ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో కూడా వాటా కావాలని చెప్పేసి దగ్గర కొన్ని సంవత్సరాల నుండి మా బీసీ నాయకులు మేము అందరూ పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు ఇప్పటికీ వివరిస్తూనే ఉన్నాయి. కాబట్టి ఈ కులగణన సమగ్ర నివేదిక, సమగ్ర సర్వే చేపించేందుగా ఒకవేళ ఈ యొక్క 10 రోజుల్లో సర్వే చేపిస్తే సరైనటువంటి కులగణన చేపట్టదు. కాబట్టి దీని ద్వారా
మళ్ళా గతంలో జరిగినటువంటి కులగణన నిష్పత్తి కూడా బయటికి రాదు. కాబట్టి ఈ కులగణన సర్వే చేయించాలంటే దగ్గర ఒక 3 నెలల నుండి 6 నెలల కాలం ఇదే అవసరం పడుతుంది. ఈ యొక్క ఎన్నికల తరుణంలో ఎన్నికలు ఇంకా స్టార్ట్ అవుతాయని చెప్పేసి మీరు కులగణన నామమాత్రంగా చేపిస్తే మాత్రం ఈ యొక్క అగ్రవర్ణాలదే మళ్ళీ పై చేతుంది. కానీ మా బీసీలు ఎక్కడున్నామంటే ఇక్కడ వేసిన గొంగలు అక్కడే ఇప్పుడు కూడా అట్లే వివరిస్తున్నారు. మీరు ఇప్పటికైనా ఎవరైతే అత్యధికంగా వడ్డెర మా సోదరులు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ యొక్క శాసనసభల్లో కావచ్చు, చట్టసభల్లో కావచ్చు, పార్లమెంటరీ విధానంలో చూసుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం కావచ్చు, నాయబ్రాహ్మణులు కావచ్చు, ఎవరైనా రజకులు కావచ్చు, దీని ప్రకారం ఆ యొక్క మీలాంటి అగ్రవర్ణ కులస్తులకే కాకోకుండా మాలాంటి నాయకులకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి పార్టీ టికెట్లు ఇస్తే మేము కూడా మా బీసీ చట్టాలతో చాటుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా ఈ కులగణన అనేది సమగ్రంగా నిర్వహించాలని నామమాత్రంగా తూతూ మంత్రంగా వ్యవహరిస్తే మాత్రం రానున్న రోజుల్లో దీని ఉద్యమతరం చేసి ఈ యొక్క సమగ్ర విచారణ జరిగేంత వరకు మేము ఉద్యమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు కులగణన గురించి బీసీ అన్ని కులాల వారితో రజక, నాయ బ్రాహ్మణ, వడ్డెర తదితరుల బీసీ కులాలందరూ కూడా కులగణన గురించి సమావేశం జరగడం జరిగింది. ఈరోజు నిన్నటి రోజు వాలంటీర్ల ద్వారా బీసీలకు బీసీ కులాల వారిగా కులాల గణన గురించి సర్వే చేపట్టారు. 4.5 సంవత్సర కాలం నుంచి చేయని కులగణన ఈరోజు ఎలక్షన్ దగ్గర పడుతున్నది కాబట్టి ఈరోజు చేయాల్సి వచ్చింది ఈ ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. ఎందుకంటే బీసీల ఓట్లు కావాలి, సీట్లు కావాలి, మన ఓట్లతో వాళ్ళు సీట్లు కావాలి అనే దానిపైన వాళ్ళు ఈరోజు మనల్ని మబ్బపెట్టే విధంగా ఈరోజు ఎలక్షన్ ముందరగా మనకు బిస్కెట్ వేసేలాగా వాళ్ళు ఈరోజు మనకు ఆడిస్తున్నారు. దానికోసమే మన బీసీ కులాలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఏకతాటిగా మనమందరూ కూడా ఐక్యతతో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పెత్తందారు కులాల వారు 5% కూడా లేని వారు కూడా ఈరోజు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా వాళ్లకు సీట్లు కేటాయిస్తున్నారు. మనం బీసీ కులాలలో ఎందుకు కేటాయించలేదంటే ఈరోజు మనము ఈ అన్ని పార్టీల వాళ్ళ దగ్గర కూడా మన బీసీ కులాలు పోతున్నారు కాబట్టి మనకు సీట్లు కేటాయించలేదు. దానికోసమే మనము అందరం కూడా ఈరోజు ఐక్యతతో ఉంటే తప్ప మన బీసీ కులాలు ఎదగలేకపోతున్నామని చెప్పేది ఇది కూడా మనము అనుకుంటున్నాం. అందుకే ఈ ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ మన బీసీ కులాలకు ఈ రాజకీయ పార్టీలు అందరూ కూడా మనకు దగ్గరగా చేర్చుకొని ఈరోజు ఇంకా కేవలం 2 నెలల్లోనే ఎలక్షన్ దగ్గర పడుతుంది. ఇప్పుడు కులగణన చేయడం ఏమిటి అని ఎవరు కూడా మన వాళ్ళు ప్రశ్నించడం లేదు బీసీ కులాల వారు. అందుకోసమే మనమందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో బీసీ కులాలందరూ ఐక్యతతో ఉండి ఈ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటాం.